ఇంట్లో వాళ్ళు ఎవరు? ఇట్రామ్మా ఇట్రా. నమస్కారం రాయా రా ఇట్రా. నమస్కారం మారా. లేమా లే ఇట్రా 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 నువ్వు ఇట్రా. ఎంతమంది ఇంట్లో? మీరు, మా నాన్నగారు, మా భార్య, మా 2 పిల్లలు. మీ 5 మంది. పర్లేదు కూర్చోమా కూర్చోమంటారు. గ్యాస్ ఇచ్చారా? మొన్న తెచ్చారా? మొన్న ఇచ్చారా? ఇటీవల కొత్తగా తీసుకున్నావా? ఇప్పుడు టీ పెడతావా? నేర్పిస్తావరా? టీ పెడదాం రండి. కుర్చీ పక్కన తాత పట్టుకో కూర్చోయ్య. నువ్వు కూడా పెట్టగలుగుతున్నావా? నువ్వు కూడా పెడతావా? వెయిట్ చేసావా? ఆన్ చేసావా? ఏమండి బాగానే అది మీ రమేష్ గారు ఉన్నారు చూడు. నీకేం కావాలని అడుగుతున్నా. ఇల్లు కట్టిద్దాం. షెడ్ అని అడగండి. అదే ఖాళీ దెబ్బ మొత్తం ఏమంటామా? కొద్దిగా ఆపానా? అంతా సింప్లిఫై అయిపోయింది. అంతా పౌడరు ఈజీ అయిపోయింది. అరే బక్కర అరే చంద్రబాబు ఇంకొక గ్లాస్ తీసుకోమ్మా. ఇంకొక పౌడర్ ఇంకోటి మీ వాళ్ళకు కూడా మగవాళ్ళకు బ్రూనినా ఇంకొకటి. అదే కదా ఎందుకంటే దెబ్బ తగిలింది కదా కొద్దిగా అడగండి ఇస్తారు. నాతో పడున్నాడు దెబ్బ వాళ్ళు వెంటబడి కొట్టారు. కనపడుతుంది నీకు? పర్లేదా? అది వచ్చాము ఈ గ్లాసులు వేయడమేనా? ఇటండి కాసేపు తాత ఇటు వస్తాడు రా. తాత ఇటు వస్తాడు రే. ఇది కూడా బాగుందమ్మా. దాగం అవుతుంది రా. చెక్కింది కదా. ఇల్లాను అబ్బాయికి ఏదన్నా లోన్ అది కాదు దెబ్బ అప్పుడే 2019 చెప్పు. డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు. అదే మరి అప్పుడే దెబ్బ తగిలింది. పిల్లలకు కూడా కాఫీ నేర్పించారా? ఇంకా లేదు కదా? వాళ్ళేనా కాఫీ నేర్పించలా? లైట్గా పెట్టి కొద్దిగా లైట్గా అయిపోయింది. తాగమ్మా రా. మీ నాన్న ఎక్కడ పక్కన రాయా? కూర్చుని రమ్మ. కూర్చోరా. 2019 ఎలక్షన్స్ అప్పుడు బాగా దెబ్బలు తింటారు నాకు ఆయనకి. కాలంతా పోయించారు. ముప్పలపాడ గ్రామంలో బాగా జరిగింది 2019 సార్. 19 నీకు కూడా జరిగిందా?
నీకు తగలలే కదా, మీ నాన్నకి తగిలింది. నీకు ఆడ ఎక్కడ తగిలింది? బంతి తగిలిందా? మీ నాన్నకు వేరే తగిలింది తెలుసా కాలు? మోక్షజ్ఞ. బాగా పేర్లన్నీ అంతా వీళ్ళందరూ ఎక్కడ కూడా పెట్టుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తావమ్మా? కరెంట్ పని చేస్తావమ్మా. నువ్వమ్మా? ఇంట్లో ఉంటామ్మా. ఇప్పుడు ఈ గ్యాస్ ఎప్పుడు ఇచ్చారు ఐడియా ఉందా మనకు? అప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళా మీకు ఫ్రీగా ఇచ్చాను. అప్పుడు స్టవ్లు ఇచ్చాను, ఇప్పుడు దీపం 2 కింద ఫ్రీగా ఇచ్చాను. ఇప్పుడు ఎంత సులభంగా చూశారు కదా. 95 నుంచి ఇచ్చాను నేను. అప్పుడు ఇంట్లో వంట కష్టం అవుతుందని పెట్టాం. ఇప్పుడు నేను కూడా కాఫీ పెట్టగలుగుతున్నాను. కాదు, చాలా ఈజీ అయిపోయినాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఎందుకు పెండింగ్ ఉంది? పెండింగ్ అంటే అప్పుడు 20 ఏళ్ళ కిందట ఆయన పిల్లల పెళ్లి, 2 పిల్లల పెళ్లి జరిగి అప్పటికే చాలా ఇదవుతుంది. గది స్లాప్ వేస్తుంది, ఓపిక లేక గంతే వదిలేసి ఓపిక లేక 2004 ముందు మీరు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు పూర్తి చేసుకోవాలంటే ఏం చేయాలి నువ్వు? అంటే అది ఒక గది 10 అడుగులు వెళ్ళేప్పుడు 10 అడుగులే స్లాప్ ఉంది. అటు పక్క ఇటు పక్క ఖాళీ స్థలం ఉంది. ఈ రేగుల నుంచి కాకుండా ఇది కాకుండా అసలు మొత్తం తీసేసి కొత్తగా మళ్ళీ పక్క ఇంటి కట్టుకోవాలని అనుకుంటున్నాం. ఇప్పుడు డబ్బులు ఇస్తే కట్టుకుంటావా? డబ్బులు ఇస్తే అంటే మనం ఆల్రెడీ పోయిన 2014-15లోనూ ఇటు సంగతి అని మన రమేష్ గారు 2 పేర్లు పెట్టుకున్నా అటు ఇటు పెట్టి కట్టుకోమన్నారు. కానీ అటో వాళ్ళు ఇటు కట్టుకున్నా ఆడిచ్చేది అమౌంట్ తక్కువ చాలా. ఆ అమౌంట్ మళ్ళీ మనం అప్పు తీసుకురావాలంటే ఆ అప్పుకు వడ్డీలు అట్లా బడ్డీని అయిపోయి అసలు భయం వేసి అసలు కట్టుకోలేక అంతే ఆగిపోయి. ఇప్పుడు పార్టీ ఓడివా? అవునండి. అసలు 2019లో ఎలక్షన్లో తలకాయ ఏది కాలు కాదు కాలు అప్పుడు నీకు ఇదైంది. అప్పుడు 19లో జరిగింది సార్. 19లో గొడవ జరిగింది. ఇక్కడ నుంచి బూత్ 900 ఓట్లు వినుకోండి హౌసింగ్ లో పెట్టి చేశాను. ఇల్లు కంప్లీట్ చేయించాను. అదే కదా, అందుకే అడుగుతున్నా, ఏం చేయాలని అడుగుతున్నా. ఇల్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు నేను ఒక పని చేయండి, మనకు ఎంత ఇస్తారు ఇంటికి? 2.5 lakhs వస్తుంది. ఇమీడియట్ చేసి నువ్వు ఒక పని చేయి, ఒక 2,50,000 వాళ్ళు ఇస్తారు, పార్టీ ఒక 2,50,000 ఇస్తాం, ఊర్లో కావాలంటే ఇది చేసుకుంటాం, నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం. 5 లక్షలతో 5 లక్షలతో అయిపోతుంది కదా. ఏదైనా ఎక్కువ పడి చెప్పండి, అది కూడా ఇస్తాం. కాల్ నువ్వు చేపించి కట్టేయమంటాను. ఒక 6 నెలల్లో ఇల్లు కట్టేసుకోండి. మొన్న రీసెంట్ యాక్సిడెంట్ జరిగి ఇంతకుముందు కరెంట్ పోల్స్కి లైట్లు వేసుకుంటున్నాను. ఊళ్ళో చిన్న చిన్న రిపేర్ చేస్తా ఏదో ఉపాధి పొందుతుంది. మనం యాక్సిడెంట్ జరిగినాక పోల్స్ ఎక్కడ కుదరక పూర్వం పెట్టుకో చేసుకోవాలి. పూర్వం పెట్టి నాకేం రాట్లా. నాకు ఎప్పుడు కరెంట్ పని తెలుసు కాబట్టి ఏదైనా సొంతంగా షాప్ పెట్టుకుందామని. షాప్ పెట్టిస్తావు, అది కూడా ఇచ్చేసేయండి. నువ్వేంటి కమ్యూనిటీ ఏంటి? రజిక. ఓకే, 5 lakhs లోన్ ఇస్తారు సార్. 2.5 lakhs సబ్సిడీ. 2.5 lakhs సబ్సిడీ, 2.5 lakhs లోను, 5 లక్షల రూపాయలు. 5 లక్షలు సరిపోతుంది, చేసుకోగలుగుతావా? అదే 5 లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు. మరి ఏం చేయద్దు, ఇమ్మీడియట్గా ఇస్తారు, అది ఇస్తారు, ఇల్లు కట్టిస్తారు. ఈ 2 చేసుకో, తర్వాత మాట్లాడు. నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఏం పని చేస్తావు నువ్వు? అదే కొద్దిగా గాలి మిషన్ ఉందండి ఇంటి ముందర. టైర్లకి పంచర్ వేసి. ఎంత వస్తుంది దాంట్లో? నెలకి ఒక 4,000, 5,000. 4-5 వస్తుంది. ఇది ఒక 4,000 వస్తుంది. 4,000 వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా, మందులు కోటికి సరిపోతున్నాయి. ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా. నీ పేరేంటమ్మా? సురేష్. సురేష్. నీ పేరమ్మా? అంజలి. నా పేరు ఏడుకొండ. ఏడుకొండ. చనిపోయింది. 1 ఎకరా భూమి ఉందా? 1 ఎకరం. ఏం చేస్తారు భూములు? అది మాగాడి. 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 ఏమైనా పంట వేస్తారు ఎప్పుడన్నా?
చాలా మంది వేస్తారు మాగాడి. ఏమైనా ఆదాయం వస్తుందా? ఏం మాగాళ్ళు ఏం వస్తుందండి, తిండి కూడా కూలి కూడా ఒక 5,000. ఇప్పుడు నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్గా ఇల్లు కట్టేయమంటాం, నీకు ఆ లోన్ ఇప్పిస్తాం, పిల్లల్ని బాగా చదివించండి. సరే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇట్రండి, ముగ్గురు రండి, ముగ్గురు ఇట్రండి, పిల్లలు అందరూ రండి. అదండి ఏదన్నా నాకు పాత పడిపోయింది, ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా ఎక్కడ? ఇంటి ముందులే పంచర్లు గాలి వేస్తారు. ఆటోమేటిక్ మిషన్ పెట్టించండి. ఇచ్చేసిన కూడా ఇచ్చేసాను. ఫ్యామిలీని సెట్ చేయండి. ఏదండి పేరు చెప్పుకొని పక్కన బతుకుతా. రమ్మ. ఓకే, రండి, ఇదిగా తీసుకున్నా. సార్ ఫోటో సార్ పిల్లలు వస్తే ఇస్తుందా? రా అడ్డాడు కరెక్ట్గా ఇస్తున్నారా? కరెక్ట్గానే ఏం ప్రాబ్లమ్స్ ఏం ప్రాబ్లం లేదండి. ఎంతమందికి ఇచ్చారు? పొద్దున్నే వచ్చి ఇంటికి వచ్చి 64 ఉన్నాయి సార్, 62 కంప్లీట్ చేశాను సార్. 62. ఆ 2 లేరా వాళ్ళు? లేదు సార్, హాస్పిటల్ సార్. ఇటండి, ఇంకో ఇటండి, ఇంకోకాయ అడ్డండి, అడ్డాడు రా. ఓకే, రండి, రండి, భార్య భర్తలండి. మీ ఇద్దరు నుంచి ముందు పక్కన పక్కన రండి.